మీరు 'జీఆర్ స్వామి చేసింది తప్పే' అని మీరు మీరు బల్ల గుద్ది చెప్తున్నారు గదా! ఒక మహానుభావుడు అంటున్నాడు. ఆయన త్రిదండం ఏదైతే ఉందో దానికి పక్కన పెట్టి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వారి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలంట. అయితే శంఖ చక్రాలు వేసుకున్న వాళ్ళ మొహాలు చూస్తేనే మహాపాపం అని చెప్పేసి కొందరు ప్రచారం చేశారు కదా! వాళ్ళలాగా జీఆర్ స్వామి ఇలా శృంగేరి పీఠాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళ మొహాలు చూస్తేనే మహాపాపం అని జీఆర్ స్వామి ఏ రోజైనా చెప్పారా? పంచాయతన పూజ చేయకూడదు అన్నారా? లేకపోతే పంచాయతన పూజ అనేదే శాస్త్ర విరుద్ధం అని చెప్పారా? జై శ్రీమన్నారాయణ. అందరికి నమస్కారం. నేను మీ సింహాద్రి రామానుజదాసన్. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, గత కొన్ని రోజులుగా చిన్నజీయర్ స్వామి గురించి రకరకాల వ్యాఖ్యలు అంటే చిన్నజీయర్ స్వామి శంకరాచార్యులు 4 పీఠాలు పెట్టలేదు. తర్వాత తరంలో వచ్చిన విద్యారణ్యుల వారు పెట్టారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారని, అలాగే పంచాయతన పూజ ఏదైతే ఉందో అది శంకరాచార్యులు స్థాపించలేదు, వారు మొదలు పెట్టలేదు అన్నట్టుగా జీఆర్ స్వామి మాట్లాడడం జరిగింది. సో దీనిపైన ప్రతి ఒక్కరూ వాళ్ళ అభిప్రాయాన్ని యూట్యూబ్ లేదా టీవీ మాధ్యమాల ద్వారా వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పడం జరుగుతుంది. అయితే ఇప్పుడు నేనేం చెప్పాలి అనుకుంటున్నాను అంటే, జీఆర్ స్వామికి సపోర్ట్ చేస్తూ మిగతా వాళ్ళందరూ మీరు తప్పు చేశారు, ఎలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదు అని చెప్పేసి తగుదునమ్మా అని చెప్పి నేను మాట్లాడడానికి రాలేదు. కానీ కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలి అనిపించింది. ప్రతిదానికి కూడా కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధులు దాటి ప్రవర్తిస్తున్నారేమో అనిపించింది. నేను వారి శిష్యునే కాబట్టి నాకు కొంచెం వారిపైన ఎంతో కొంత మమకారం ఉంటది. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడడం జరుగుతుంది. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, జీఆర్ స్వామి గురించి మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా కొందరికి అర్హత ఉంది, కొందరికి అర్హత లేదు అని చెప్తాను. ఎందుకంటే సమయం దొరికింది కదా, సందర్భం ఉంది కదా, మనం మాట్లాడేద్దాం అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడి మీరు పాపాన్ని మూట కట్టుకుంటున్నారా, పుణ్యం అనుకుంటున్నారా, లేకపోతే ఒక సాంప్రదాయానికి సపోర్ట్ చేస్తున్నారా అనేది కూడా మీకే తెలియాలి. అయితే జీఆర్ స్వామి గురించి మాట్లాడడానికి ఇదే అదునుగా తీసుకొని కొందరు వ్యక్తులు నోటికొచ్చింది మాట్లాడడం, నోటికి ఎంతొస్తే అంత మాట్లాడడం కూడా జరుగుతుంది. అయితే మీ సాంప్రదాయంలో ఉండేవాళ్ళు అంటే జీఆర్ స్వామికి సపోర్ట్ చేసేవాళ్ళు మాట్లాడడం లేదా అంటే, వారు కొన్ని వీడియోలు చేయడం జరిగింది. కొన్ని వీడియోలు ప్రైవేట్‌లో పెట్టడం జరిగింది. అది అయిపోయిన తర్వాత కూడా కొందరు వ్యక్తులు ఆ వీడియోలని గాని, ఆ జీఆర్ స్వామికి సంబంధించిన గతంలో చేసిన వ్యాఖ్యలు గాని ఏవైనా సరే అది కంటిన్యూ చేస్తూనే పోస్టులు పెట్టుకుంటూనే వచ్చారు. అయితే మళ్ళీ చెప్తున్నాను, తగుదునమ్మా నేను కూడా మాట్లాడేయాలి. నా వంతు అభిప్రాయాన్ని కూడా చెప్పేయాలి. నాకో ఛానెల్ ఉంది. నేను కూడా వీడియో చేయగలను అనే ఉద్దేశంతో చెప్పేద్దామని నేను రాలేదు. ఎవరు మాట్లాడినా యుక్త విచక్షణ అనేది ఒకటి ఉంటది. అది దృష్టిలో పెట్టుకొని ఎవరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే అవతల మాట్లాడే వాళ్ళకి బావుంటది. తీసుకునే వాళ్ళకి బావుంటది. ఆచార్య స్థానంలో ఉండే వాళ్ళకి కూడా కొన్ని మర్యాదలుంటాయి. వాళ్ళు కొన్ని మర్యాదలివ్వాలి. వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఇంతకుముందు చేసిన వీడియోలు ఏవైతే ఉన్నాయో పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్, నోటికొచ్చిన బూతులు, అసలు మగవాళ్ళు కూడా మాట్లాడేంత బూతులు థంబ్‌నెయిల్స్ మీద పెట్టి మరి వాళ్ళు ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారో తెలీదు. అంటే ధైర్యం అంటే ఎవరిని చూసుకునని కాదు. అంటే మాకేమి అవదనా? అంటే యతీశ్వరుల్ని నిందించడం అది సంస్కృతి సాంప్రదాయం అనిపించుకుంటదా? సరే, కొందరు వ్యక్తులు అనుకున్నట్టుగా జీఆర్ స్వామి తప్పు చేశారు అని అనుకుందాం. అయితే తప్పు చేసినప్పుడు సరే వారేదో మాట్లాడారు అని అది కొందరికి అభ్యంతరంగా లేదు. అలాంటప్పుడు జీఆర్ స్వామి దగ్గరికి వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టారు. ఇదివరకు ప్రెస్ మీట్లు పెట్టారు. రకరకాల ఛానెల్స్‌లో వీడియోలు పెట్టారు. సరే, అది మీ అభిప్రాయం మీరు చెప్పారు. అలా కాకుండా ఒక వీడియో రిలీజ్ చేసి ఇది మేము ఇంత టైం తీసుకుంటాము. ఈ టైం పీరియడ్‌లో మీరు రెస్పాండ్ అవ్వకపోతే తర్వాత మేము ఉద్యమానికి దిగుతాము. లేదంటే ఇంకేదైనా చేస్తాము అని ఎవరైనా ఒక వీడియో రిలీజ్ చేశారా? లేదు. అది కాకుండా హైదరాబాద్‌లో ఉన్న కొందరు పండితులు ప్రెస్ మీట్లు పెట్టారు. సో, వారైనా సరే హైదరాబాద్‌లో ఉన్న ఆ ఆశ్రమానికి ఎవరైనా వెళ్లి, "అయ్యా! మీరు ఏ ప్రమాణాలతో మాట్లాడారు? ఇలా మీరు మాట్లాడడం వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి. దీనికి మీరేం సమాధానం చెప్తారు? మీరు ఏ ప్రమాణం పట్టుకొని మీరు ఇలా ఎందుకు మాట్లాడాల్సొచ్చింది? ఏం ప్రమాణాలతో మీరు ఇంత బహిరంగంగా అలాంటి వ్యాఖ్యలు చేశారు?" అని ఎవరైనా సరే వారి ఆశ్రమాన్ని కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎవరైనా అడిగారా? లేదు. ఉంది కదా! వారు ఎలాగో సోషల్ మీడియా చూడరు. వాళ్ళ శిష్యులు ఆయన వరకు చేర్పించవచ్చు, చేర్పించలేకపోవచ్చు మీరు మాట్లాడిన వీడియోలు. కానీ ఈరోజు జీఆర్ స్వామి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా! మరి గతంలో గోహత్యల గురించి వచ్చినప్పుడు ఎవరైనా మాట్లాడారా? రాముడు గురించి మాట్లాడినప్పుడు మాట్లాడారా? అదే క్రిస్టియన్స్ వచ్చి రాముడు గురించి మీ రాముడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇదిగో మీ ప్రముఖ ప్రవచనకారులే చెప్తున్నారు అని చెప్పి క్రిస్టియన్స్ రకరకాలుగా మాట్లాడుతున్నప్పుడు మీరంతా ఏమయ్యారు? పండితులు గాని, ఇలా ప్రశ్నించేవాళ్ళు గాని మీరంతా ఏమైపోయారు? రాముడిని తిట్టినప్పుడు, కృష్ణుని తిట్టినప్పుడు రకరకాలుగా దేవీ దేవతల్ని నోటికొచ్చినట్టు తిడుతూ ఉన్నప్పుడు, సరే మీరు జీఆర్ స్వామి మాట్లాడింది మీకు తప్పు, మీకు నచ్చలేదు. సరే నేను అగ్రీ చేస్తాను మీకు నచ్చలేదు.
మీరు ఇంతగా కరుడుగట్టిన ఉగ్రవాదుల్లాగా రకరకాల థంబ్‌నెయిల్స్ పెట్టి, రకరకాలుగా మాట్లాడుతున్నారు గదా! సరే మీ అభ్యంతరాన్ని నేనేం తప్పనట్లే. మీరు మాట్లాడాలి. మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి. మరి గతంలో మీరందరూ ఏం చేశారు? విష్ణువు యొక్క భక్తులు ఎవరైతే ఉన్నారో క్షమాషణం చేసుకుంటే వాళ్ళ మొహాలు చూస్తే మహాపాపమనో, లేకపోతే అచ్చేసిన ఆంబోతులను లేతే జీఆర్ స్వామి అచ్చేసినట్టుగా వదిలేసారనో, ఇలాంటి రకరకాల వ్యాఖ్యలు చేసినప్పుడు మీరంతా ఏమయ్యారు? అరే నాయనా! మనది ఒక సాంప్రదాయం ఉంది. మన సాంప్రదాయాన్ని మనం చూసుకుందాము. ఇతర వ్యక్తుల సాంప్రదాయాల జోలికి వెళ్ళొద్దు. వాళ్ళేదో వాళ్ళ సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. వాళ్ళ సాంప్రదాయం జోలికొస్తే మన సాంప్రదాయం జోలికొస్తారు. వాళ్ళు మనం కొట్టుకుంటే ఏమవుతది అని ఒక్కరైనా వీడియో రిలీజ్ చేశారా? ఎవరు రిలీజ్ చేయలేదు. ఈరోజు జీఆర్ స్వామి ఒక్క మాట మాట్లాడేసరికి ఇంతమంది రకరకాలుగా రెచ్చిపోతున్నారు. సరే కెమెరా ముందు మాట్లాడే వాళ్ళ గురించి కొన్ని పక్కన పెడదాం. ఈ కామెంట్స్ పెట్టేవాళ్ళు నోటికి హద్దు, అదుపు ఏమైనా ఉందా? జీఆర్ స్వామి సన్యాసం స్వీకరించినప్పుడు ఈ కామెంట్ పెట్టేవాళ్ళు ఎవరైనా పుట్టారో లేదో తెలీదు. వాళ్ళందరూ కూడా పుట్టుండరు. ఒకవేళ పుట్టినా బిలో 10 ఇయర్స్ లోపు ఉండి ఉండవచ్చు. ఈ మాట్లాడేవాళ్ళు గాని, కామెంట్ పెట్టేవాళ్ళు గాని. వారి వయసు ఎంతటిది? వారు ఆ సాంప్రదాయం పరంగా ఉండే ముందు అంటే వారు ఆ ఆశ్రమంలోకి అంటే సన్యాసాశ్రమంలోకి రాకముందు, సన్యాసిగా కాకముందు వారు ఎంత సాధన చేసుంటారు? ఎంత సాధన చేస్తే వారికి ఇన్ని పరీక్షలు పెట్టుంటారు? ఎన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వారికి సన్యాసం ఇచ్చుంటారు? ఆ! ఇన్ని ఏళ్ళు 40 ఏళ్ళు అవుతుంది కదా! 40 ఏళ్ల వారికి ఎంత వాంగ్మయం తెలుసు? ఎంత ప్రచారం చేశారు? ఎన్ని మంచి కార్యక్రమాలు చేశారు? ఇవి ఏమి తుడిచిపెట్టుకుపోయాయి ఒక్క మాటతో? సరే ఆ మాట మీకు నచ్చలేదు. మాట్లాడే విధానం అది కాదు కదా! నోటికొచ్చినట్టు మాట్లాడడం, నోటికొచ్చిన పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టడం. ఇక కామెంట్స్ పెట్టేవాళ్ళు ఉన్నారంటే నోటికి ఎంతొస్తే అంతే. నేను కామెంట్ పెట్టే వాళ్ళకి స్ట్రెయిట్‌గా క్వెషన్ అడుగుతున్నాను. మీరు ఒక సాంప్రదాయం నిజంగా తీసుకుంటే, మీ యొక్క ఆచార్యుల్ని మీరు ఇలానే తిడుతూ ఉంటే కామెంట్స్‌లో తిడుతూ ఉంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి ఆలోచించండి. మీరు 'జీఆర్ స్వామి' చేసింది తప్పే అని మీరు బల్ల గుద్ది చెప్తున్నారు గదా! ఒక మహానుభావుడు అంటున్నాడు. ఆయన త్రిదండం ఏదైతే ఉందో దానికి పక్కన పెట్టి ఆయన సాష్టాంగ నమస్కారం చేసి వారి ముక్కు నేలకి రాసి క్షమాపణ చెప్పాలంట. ఆయన ఏం తప్పు చేశారని క్షమాపణ చెప్పాలి? అంత కాని తప్పు ఏం చేశారు? లకార, మకారాలు ఏమైనా ప్రయోగించారా? లేకపోతే ఈ శృంగేరి పీఠాలు ఏవైతే ఉన్నాయో జగద్గురులు స్థాపించిన 4 పీఠాలు వెళ్ళొద్దు. వాళ్ళ మొహాలు చూడకూడదు. వాళ్ళ మొహాలు చూస్తేనే మహా పాపం అని అన్నారా? అంటే మరి శంఖ చక్రాలు వేసుకున్న వాళ్ళ మొహాలు చూస్తేనే మహా పాపం అని చెప్పేసి కొందరు ప్రచారం చేశారు కదా! వాళ్ళలాగా జీఆర్ స్వామి ఇలా శృంగేరి పీఠాలకు ఎవరైతే వెళ్తారో వాళ్ళ మొహాలు చూస్తేనే మహా పాపం అని జీఆర్ స్వామి ఏ రోజైనా చెప్పారా? లేదా వాళ్ళేమన్నా లకార, మకారాలతో ప్రయోగాలు చేసి తిట్టారా? లేకపోతే ఈ పంచాయతన పూజ చేస్తే పాపాలు అంటుకుంటాయి అన్నారా? లేకపోతే వాళ్ళు పంచాయతన పూజ చేయకూడదు అన్నారా? లేకపోతే పంచాయతన పూజ అనేది శాస్త్ర విరుద్ధం అని చెప్పారా? వారు లేదే. వారు ప్రవేశపెట్టారు అన్నారు. ఆ మాత్రం దానికి రకరకాల నోటికొచ్చింది. వాడు, వీడు ఏది పడితే అది అనేయటమేనా? అదేనా మన సంస్కారం? మీరు ఒక ఇతర సాంప్రదాయంలో వ్యక్తుల్ని మీరు గౌరవించలేనప్పుడు, మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం. కొందరు వ్యక్తులు అంటున్నారు కదా! ఈ వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఈ వైష్ణవ సాంప్రదాయం మన సనాతన ధర్మంలో అదొక భాగం అని అంటున్నారు కదా! మీరు ఒక భాగాన్ని యాక్సెప్ట్ చేయలేనప్పుడు మిగతా భాగాల్ని ఎలా యాక్సెప్ట్ చేస్తారు? సో, ఈరోజు మీరు తిట్టారని జెప్పేసి ఇతర వ్యక్తులు మిమ్మల్ని తిడుతూ ఉంటే కొందరు అంటున్నారు గదా! మనం కొట్టుకోవడం అని. మనం కొట్టుకోవడం జీఎస్ స్వామి వారి యొక్క అభిప్రాయాన్ని బయటికి చెప్పారు. చాలా బావుంది. ఓకే. మీ అభిప్రాయాన్ని మీరు చెప్పడం జరిగింది. మరి కామెంట్స్ ఏంటండి? ఆ థంబ్‌నెయిల్స్ ఏంటి? నోటికొస్తే అంత మాట్లాడేయడమేనా? కెమెరా ఉంది. మేము మాట్లాడగలం. మీకేమైనా నేను జెప్పాల్సింది ఏంటంటే చివరగా మీరు మాట్లాడే విధానం అది కాదు. గతంలో రాముడి గురించి మాట్లాడినప్పుడు మీరు వారిని గరికపాటి వారిని, చాగంటి గారిని, సామవేదం గారిని, నండూరి గారిని వాళ్ళని అనేంత వయసు మీకు లేదు. వాళ్ళ అనే స్థాయి మీది కాదు. ఆ లెవెల్ మీది కాదు అని అంటున్నారు కదా! మరి మాట్లాడే వాళ్ళ లెవెల్ అందరిది కూడా జిఆర్ స్వామితో సమానమా? ఒకసారి ఆలోచించండి. జిఆర్ స్వామి ఇంతకుముందు మాట్లాడిన వీడియో క్లిప్స్ అన్నీ కలిపి మీరు ట్రోల్ చేస్తున్నారు. సరే చేసుకోండి. దానికి అభ్యంతరం లేదు. ప్రతి ఒక్క ట్రోల్‌కి లేదా ప్రతి ఒక్క వీడియో ఖండనకి వారు సమాధానం చెప్పడానికి రెడీగా ఎప్పుడూ ఉంటారు. మీరు వెళ్లి అడగాలే గాని. సో, అలా అని చెప్పి మేము అడుక్కోవాలా అంటారు. అడుక్కోవాల్సిన అవసరం లేదు. కానీ రకరకాల పద ప్రయోగాన్ని ప్రయోగించి వారిని తిడితే వాళ్ళ శిష్యులకి బాధ అనిపించదా? సరే జీఆర్ స్వామి అన్నప్పుడు మా శిష్యులకి మిగతా వాళ్ళ శిష్యులకి బాధ అనిపించదా అంటే వారు లకార, మకారాలు తిట్టలేదు కదా! ఇప్పుడు వైష్ణవ సాంప్రదాయంలో ఉండే జీఆర్ స్వామి యొక్క శిష్యులు అందరూ ఎవరైనా సరే ఇతర పీఠాల్లో ఉండే వాళ్ళని ఎవరైనా అలా తిట్టారా? ఒకసారి ఆలోచించండి. జీఆర్ స్వామిని ఆ మాట అన్నారు మేము అనేస్తాం. ఆ మాట అన్నారు మేము అనేస్తాం. మీ అభిప్రాయాలు చెప్పండి తప్పు అని లేదు. కానీ ఇలా మాట్లాడడం కాదు కదా!
ఇక ఫైనల్‌గా నేను మాట్లాడేదేంటంటే, నోటికొచ్చింది ఎవరూ మాట్లాడకండి. అది సరైన పద్ధతి కాదు. యతీశ్వరులని, సన్యాసులని, వారి కుటుంబాన్ని, తల్లి, తండ్రి పెళ్లి కూడా చేసుకోకుండా సొసైటీకే వారి జీవితాన్ని అంకితం చేశారు. అది ఏ సాంప్రదాయం వాళ్ళైనా సరే. వాళ్ళకో వయసుంది, వాళ్ళకో మర్యాదుంది, ఒక పీఠాలుంటాయి, ఒక శాస్త్రం ఉంది, దానికో మంచి మర్యాద కొన్నున్నాయి. వాటి గురించి కూడా మనం ఆలోచించాలి కదా! అది మానేసి నోటికొచ్చింది మాట్లాడేయడమే, నోటికొచ్చింది చెప్పేయడమే, ఎంత పడితే అంత వాడు వీడు అనేయడమే. అసలు ఏం తింటున్నారు? కడుపుకి అన్నం తింటున్నారా? బిర్యానీ తింటున్నారా? ఇంకేమైనా తింటున్నారా? ఆలోచించుకోండి. ఇంకేమైనా మాట్లాడితే ఇదిగో అంటే రీసెంట్‌గా సత్యభామ గారు బత్తాయిలు అని చెప్పేసి ఒక మాట అన్నారు. సో, దాన్ని తీసుకొని రకరకాలు వాడేశారు. సరే మరి అదే విషయాన్ని సత్యభామ గారు చేసిన వీడియోని మీరు రకరకాల ట్రోల్ చేసి మాట్లాడి ఇంకా మాట్లాడేశారు. మరి ఘనాపాటి గారు ఎలా మాట్లాడారు? బౌద్ధ భిక్షు ఆగిపోదు అని ఇంకోటి మాట్లాడారు కదా వారు. మరి వారు మాట్లాడిన దానికి ఎవరు మాట్లాడరే మరి? వారు మాట్లాడారు కదా అని చెప్పేసి ఘనాపాటి గారి వీడియో తీసుకొని ముక్క ప్లే చేస్తూ మేము ఎవరైనా సరే కాంట్రోవర్సీ లాగా మేమైనా వీడియో చేసామా? వారు మాట్లాడారు. వాళ్ళ అభిప్రాయం చెప్పారు. తర్వాతి వీడియోలో వారు ఈ పీఠాల ఐక్యత కోసం క్షమాపణ చెప్పేసి వారు సైలెంట్ అయ్యారు. మిగతా వాళ్ళు సత్యభామ గారి వీడియో తీసుకొని రకరకాల బత్తాయిలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా! మీరు ఒక జరిగే గొడవని తప్పుదారి ఎందుకు పట్టిస్తారు? వైష్ణవ సాంప్రదాయంలో ఉండే వాళ్ళందరూ కూడా ఇంతే అని చెప్పడం కోసమా? సో, ఆలోచించండి. అదే విషయం వైష్ణవులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని ఇతర సాంప్రదాయంలో ఉండేవాళ్ళు కూడా ఇంతే అని వీడియోలు చేస్తే ఎలా ఉంటది? సో, జీఆర్ స్వామి ప్రశ్నించే అంత అర్హతలు ఎవరికీ లేవు అని అనుకుంటున్నాను. ఎవరైనా మాట్లాడాలి అనుకుంటే వారి యొక్క 4 పీఠాలున్నాయి. 4 పీఠాల వరకు ఈ వీడియో ఏదైతే ఉందో జీఆర్ స్వామి మాట్లాడింది అది అందరికీ చేరువై ఉంటది. వారు ఎవ్వరు కూడా స్పందించలేదు. వారు స్పందించకుండా మిగతా వీళ్ళందరూ తొక్కేసుకొని గుద్దేసుకుంటున్నారు. అవసరం లేదు కదా! సరే మీరు మాట్లాడండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. కానీ లకార, మకారాలు వాడుతూ, రకరకాల పదాలు వాడుతూ కామెంట్ సెక్షన్‌లో చూసుకోండి ఒకసారి. అట్‌లీస్ట్ థంబ్‌నెయిల్స్ పెట్టేవాళ్ళు గాని, మీకొచ్చే కామెంట్స్ గాని ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. మీరొక ఆచార్యుల్ని నిందిస్తున్నారు అంటే అది మీకే మీ పెంపకానికి అది అమర్యాద అని నేను అనుకుంటున్నాను. మీరు ఏ విధంగా మాట్లాడుకున్నా, ఏం మాట్లాడుకున్నా, ఈ వైష్ణవ సాంప్రదాయంలో వాళ్ళని తిట్టినా, జీఆర్ స్వామిని తిట్టినా, శంకరాచార్యుల స్థాయి ఏం తగ్గిపోదు. జీఆర్ స్వామి స్థాయి అసలు తగ్గిపోదు. ఎవరి స్థాయి వాళ్ళకుంటది. ఈ గొడవలన్నీ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కొన్ని రోజుల వరకే. టెంపరరీ కొన్ని రోజులుండి ఇవన్నీ సద్దుమణిగిపోతాయి. కానీ అనవసరంగా మాట్లాడిన వాళ్ళు, అనవసరంగా కామెంట్ చేసిన వాళ్ళు దానికి ఫలితాన్ని తప్పకుండా అనుభవిస్తారు. అదే విధంగా ఆ యొక్క మొహాలు ఏవైతే ఉన్నాయో రకరకాల మాట్లాడిన మొఖాలు వీళ్ళు పలానా దానికి ద్వేషుల కింద మిమ్మల్ని చిత్రీకరిస్తారు. అదే విధంగా వైష్ణవులు మాట్లాడితే మీరు పలానా శివద్వేషులు, శివద్వేషానికి అలాగే చెప్పే ఒక సాంప్రదాయానికి, సాంప్రదాయంలో జరిగే గొడవకి, వివరణకి కొంచెం తేడా ఉంటది. అది గమనించండి. శివద్వేషులు, అమ్మవారి ద్వేష అనేటప్పుడు అసలు మేమెవ్వరం కూడా నేను కానీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా సరే శివద్వేషం అంటే శివుడిని తిట్టడం, లేదా శివుడిని ఆలయాలకు వెళ్తే మహాపాపం చూడడం, వాళ్ళని శివ పూజ చేసే వాళ్ళని నిందించడం, ఇలా చేసే వాళ్ళని శివద్వేషులు అంటారు. మినిమమ్ కామన్ సెన్స్ కూడా లేకుండా కామెంట్ పెట్టే వాళ్ళని ఏమంటారో తెలీదు. సో, కాబట్టి ఫైనల్‌గా నేను చెప్పొచ్చేదేంటంటే, మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతే తప్ప కానీ, ఈ రకరకాల మాట్లాడడం, యతీశ్వరులను నిందిస్తే ఆ పాపం మీకే ఉంటది తప్ప అంతకుమించి ఏమీ కాదు. చివరగా ఒక మాట చెప్పాలి అనుకుంటున్నాను. ఈరోజు ఎంతమంది అయితే జేఆర్ స్వామి పైన వీడియోలు చేశారో, వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ఛానెల్ మాకు గుర్తుంది. ప్రతి ఒక్క ఫేస్ మేము చూసాము. ప్రతి ఒక్కరికి కూడా మాకు ఐడియా ఉంది. ఇక నుంచి ఇంతకుముందు కూడా మన హైదరాబాద్‌లో ఒక అమ్మవారి ఆలయం కూల్చేసినప్పుడు ఈ రోజు మాట్లాడిన పండితులు, పామరులు ఎవరైతే వీళ్ళెవ్వరు కూడా మాట్లాడలేదు. కెమెరా ముందుకొచ్చి మాట్లాడలేదు. మిగతా ఆలయాలు శివలింగాల పైన ఉచ్చపోసినప్పుడు కూడా సత్యభామ గారు ఐ మీన్ ఆ వీడియో చేసినప్పుడు కూడా గొడవ ఆడుతూ ఇది తప్పు అని మాట్లాడినప్పుడు కూడా ఏ ఒక్క పండితుడు కూడా మాట్లాడలేదు. ఏమైపోయారు మీరంతా? రాముడిని, కృష్ణుడిని తిట్టినప్పుడు మీరంతా ఏమైపోయారు? ఈ రోజు జీఆర్ స్వామి గురించి మీరు వారు మాట్లాడింది మీకు నచ్చలేదు అని ఏ విధంగా మీ అభిప్రాయం తెలియజేశారో, ఇక నుంచి కూడా సనాతన ధర్మం గురించి ఇంతే పాటుపడితే బావుంటది. అదే దృష్టితో ఈరోజు మీరు జీఆర్ స్వామి గురించి మాట్లాడారు. మిగతా సాంప్రదాయాల గురించి అంటే మిగతా దేవతలను తిట్టినప్పుడు మీరు మాట్లాడలేదు అంటే, మీరు కేవలం ఒక వైష్ణవ సాంప్రదాయం ద్వేషులు అని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మిగతా పెద్ద పెద్ద ప్రవచనకర్తలు మిగతా వాళ్ళు మాట్లాడినప్పుడు ఈ రోజు రోడ్లెక్కి మీరు రచ్చ చేస్తున్నారు కదా! ఆ రోజు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటే, మీకు వైష్ణవ సాంప్రదాయం పైన, నారాయణుడి పైన, జీఆర్ స్వాముల పైన మీకు ఖచ్చితంగా కుట్ర లేదంటే దీని ఆహ్, నెగెటివ్ ఒపీనియన్ ఉంది అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే గతంలో మీరు మాట్లాడలేని మీరు ఈ రోజొచ్చి మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా నేను అనే ఆ పదానికి మీరు ఖచ్చితంగా ఎలిజిబులే అని నేను అనుకుంటున్నాను. లేదు మేము ఎలిజిబుల్ కాదు. మేము ప్రతి దానికి స్పందిస్తాం అనుకుంటే ఇక నుంచి జరిగే ప్రతి ఒక్క మన సనాతన ధర్మంలో మీరన్నట్టుగా మీరనుకుంటున్నట్టుగా వైష్ణవ సాంప్రదాయము మన సనాతన ధర్మంలో ఒక భాగం అని ఎలా అనుకుంటున్నారో, మిగతా మన ఇతర సాంప్రదాయాల గురించి నిందించినప్పుడు, తిట్టినప్పుడు, శివలింగాల పైన దాడి చేసినప్పుడు, ఆలయాలపైన దాడి చేసినప్పుడు కూడా మీరు ఇంతే రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీకేమైనా అభిప్రాయాలు ఉంటే మీరు జీఎస్ స్వామిని డైరెక్ట్‌గా అడిగితే మీకు సరైన సమాధానం దొరుకుతది అని నేను అనుకుంటున్నాను. ఇలా మీడియా ముఖంగా మీరు మాట్లాడినా
మీకు ఇప్పటికీ దీనికి ఈ ప్రాబ్లమ్‌కి మీకు సొల్యూషన్ దొరకదు అని అనుకుంటున్నాను. గతంలో మాట్లాడిన వాళ్ళు ఒకసారి మీరు ఆలోచించుకోండి. వీడియోలు బాగుంటే మీరు ఉంచుకోండి. లేదంటే డిలీట్ చేసి ప్రైవేట్‌లో పెట్టుకోండి. మీకే మీ వ్యక్తిత్వానికి మంచిది కాదు. అదే విధంగా థంబ్‌నెయిల్స్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. పిచ్చి పిచ్చి థంబ్‌నెయిల్స్ పెట్టి మీ క్యారెక్టర్‌ని, మీ పెంపకాన్ని దిగజార్చుకోకండి అని చెప్పడం కోసమే ఈ యొక్క వీడియో చేశాను. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఎవరిని నిందిస్తున్నాము? ఏం నిందిస్తున్నాము? ఎంతవరకు మనం మన అర్హత ఏంటి? మనకేం తెలుసు ఒకరిని నిందించడానికి, ఒకరిని అడగడానికి అనేది దయచేసి కొంచెం కామన్ సెన్స్‌తో ఆలోచిస్తారని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.